అరణ్యమున అరణ్యమున వారు వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎన్నో మార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయన ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, ఎన్నో మార్లు దుఃఖపెట్టారు. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటికి దేవుని శోధించారు. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారు. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుంచి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రములో తన అద్భుతాల్ని ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఐగుప్తులు త్రాగకుండా నైలు నది కాలువల్ని వారి ప్రవాహ జలాల్ని ఆయన రక్తముగా మార్చాడు. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచాడు. అవి వారిని తినివేశాయి. కప్పలను విడిచెను. అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను. వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగల్ని హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాడు. వారి పశువులను వడగండ్ల పాలు చేశాడు. వారి మందల్ని పిడుగుల పాలు చేశాడు. ఆయన ఉపద్రవము కలుగు చేయ దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచాడు. తన కోపానికి ఆయన త్రోవ చదును చేశాడు. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులుకు అప్పగించాడు. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానాన్ని ఆయన సంహరించాడు. అయితే గొర్రెల్లా ఆయన తన ప్రజల్ని తోడుకొని పోయాడు. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రములో ముంచివేశాడు. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు దగ్గరికి తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము దగ్గరికి ఆయన వారిని రప్పించాడు. వారి ఎదుట నుంచి అన్య జనులను వెళ్ళగొట్టాడు. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలని వారి గుడారంలో నివసింపజేశాడు. అయినను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాసనాలని ఏం చేశారంట? అనుసరింపలేదు. ప్రియమైన దైవ జనాంగమా, వాళ్ళు ఎన్నో మార్లు తిరగబడ్డారు, ఎన్నో మార్లు దొక్కపెట్టారు, దేవుణ్ణి శోధించారు, సంతాపం కలిగించారు. ఆయన చేసిన ఇదిగో గొప్ప గొప్ప కార్యాలను, ఆయన బాహుబలాన్నైనా విరోధుల చేతిలో నుంచి ఆయన తమను విమోచించిన దినాన్ని వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఆయన మర్చిపోయారు. ఇదిగో ఐగుప్తులో తన సూచక్రియల్ని, సోయాను క్షేత్రములో తన అద్భుతాల్ని ఆయన చూపిన రోజును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఇదిగో వారి పట్ల గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పటికీ తిరుగుబాటు చేశారు.
56వ వచనం, ఆయన శాసనాల్ని అనుసరింపక పోయిరి. తిరగబడ్డారు, తర్వాత దుఃఖపెట్టారు, శోధించారు, సంతాపం కలిగించారు, స్మరణకు తెచ్చుకోలేదు, వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు, తిరుగుబాటు చేసి ఆయన శాసనాల్ని అనుసరింపకపోయారు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి ముందుకు సాగిపోదాం. ప్రేంగల్ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు. బలహీనుణ్ణు, నీ బలము చేత నన్ను నింపు. ఇదిగో శక్తి లేని వాడను, నీ శక్తి చేత నన్ను నింపు. మాట్లాడుతున్న కొద్దిసేపు నీ ఆత్మ నన్ను ఆవరించడానికి నీ కృప చూపించు. దేవా, నువ్వు లేకపోతే బ్రతుకులేదు నాకు. నైనా ఇదిగో నన్ను క్షమించి మన్నించి ఇదిగో నీ మందిరంలో నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నైనా నన్ను కొద్దిసేపు నీ సన్నిధిలో విరిచి కాల్చి నీ ముఖదర్శనమే కనిపిస్తూ మీరు నాతో మాట్లాడమని, దీనదాసుని నీ పాలేరును జ్ఞాపకం తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవజనమా, దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాల్ని మరిచిపోయిన ఇజ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరుగుబాటు చేశారంట, దేవుణ్ణి దుఃఖపెట్టారంట, దేవుణ్ణి శోధించారంట, దేవునికే సంతాపం కలిగించారంట, ఆయన్ను వారు స్మరణకు తెచ్చుకోలేదంట. ఇదిగో వారు ఆయన జ్ఞప్తికి తెచ్చుకోలేదంట, ఆయన శాసనాలని అనుసరింపక బ్రతికారట. అబ్బా, ఎంత భయంకరమైన ప్రజలు! దేవుడు వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. టక చదవండి. విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వీళ్ళ దాస్యపు గృహములో నుండి దేవుడు ఇజ్రాయేలు విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు? దాస్యపు గృహం. ఇదిగో వాళ్ళ చేత భయంకరంగా పనులు చేపిస్తూ, ఇదిగో వాళ్ళని హింసిస్తూ కొడుతూ, ఇదిగో వాళ్ళ అంధకారమైన కోపంలో ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడంటమ్మా? కృపచేత ఏం చేశాడంట? తోడుకొని పోయాడట. కృపచేత తోడుకొని పోయాడట. ఎంత మాట ఈ మాట! ఎటువంటి మాట ఈ మాట! తన ప్రజలనంట కృపచేత తోడుకొని వెళ్ళాడంట. కృపచేత తోడుకొని పోవడం ఏంది? వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు విసిగించిన భరించాడు, వాళ్ళు తిరగబడ్డా క్షమించాడు. ఇది అనేక మార్లు దుఃఖపెట్టారు, అనేక మార్లు సంతాపం కలిగించారు, ఇది అనేక మార్లు ఆయన జప్తికి తెచ్చుకోలేదు. గొప్ప కార్యాలు ఆయన విధించిన శాసనాలనే మర్చిపోయారు. ప్రియమైన దైవజనమా, ఈనాటి క్రైస్తవులను కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఇదిగో నీ కోసం నా కోసం ఆయన ఇదిగో ఆ సిలువ యాగం మీద బలియాగమై నిన్ను ఈ లోకమనే దాస్యము నుంచి బయటకు తీసుకొని వచ్చిన రోజులు మీరు మర్చిపోయారు. దేవుణ్ణి ఏ రోజు కూడా స్మరణకు తెచ్చుకోవటం లేదు. దేవుడి మీద యాష్టపడుతున్న బ్రతుకులు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. దేవుని మీద ఇదిగో సనుగుకుంటున్న పరిస్థితులు ఆనాడు ఇజ్రాయేలుకు ఉన్నాయి, ఈనాడు క్రైస్తవ సంఘాలకు క్రైస్తవులు కూడా ఉన్నాయి. ప్రియమైన దైవజనమా, చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాసిన టకటక, యెహోవా మిమ్ములను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును ఏందంట? ఎవరికి చేశాడంట ప్రమాణం? తండ్రులకు ప్రమాణం చేస్తే తండ్రులు చచ్చిపోయారు, తండ్రులకు పుట్టిన కుమారులు చచ్చిపోయారు,
ఆ కుమారులకు కుమారులు పుట్టిన కుమారులు చచ్చిపోయారు, ఆ కుమారులకు కుమారులు పుట్టిన కుమారులు చచ్చిపోయారు. ఇదిగో ఈ 4th జనరేషను లేకపోతే 5th జనరేషను, ఈ జనరేషనుకి పితరులైన వాళ్ళతో చేసిన వాగ్దానాలను దేవుడు జ్ఞప్తిలోకి తెచ్చుకుంటున్నాడు. నువ్వు తిరగబడేవాడు అయినప్పటికీ, నువ్వు అనేక మార్లు ఆయన దుఃఖపెట్టేవాడైనప్పటికీ, అనేక మార్లు నువ్వు ఆయన శోధించే స్థితిలో ఉన్నప్పటికీ, అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవునికి సంతాపం కలిగించే స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, ఆయన చేసిన గొప్ప కార్యాలను, నీ జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలను నువ్వు మరిచిపోయి ఆయన స్మరణకు తెచ్చుకోని పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆయన శాసనాలను, ఆయన కట్టలను నువ్వు అనుసరింపకపోయినప్పటికీ, నువ్వెందుకు బ్రతుకున్నావో తెలుసా? పితరులకిచ్చిన వాగ్దానం. నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఈ లోకము నుండి, ఈ లోకమనే దాస్యము నుండి నిన్ను ఆయన కృపతో, క్రీస్తునే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపతో నిన్ను తోడుకొని ఈ లోకం నుంచి ఈ సంఘంలో, క్రీస్తు సంఘములోకి, దేవుని సంఘములోకి నేను తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రయాణం అంతటిలో దేవుణ్ణి విపరీతంగా బాధ పెట్టారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మర్చిపోయారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, నమ్మకాన్ని కోల్పోయారు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 11 నుంచి 12 వరకు టక్కటగా చదవండి అమ్మా. అంతటి వారు మోషేతో, ఐగుప్తిలో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు, ఈ అరణ్యములో చచ్చిపోవడానికి మమ్మల్ని రప్పించావా అమ్మా? మమ్మల్ని ఐగుప్తిలో నుండి బయటకు రప్పించి, చూడండి, దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నా. దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయిన ఇశ్రాయేలు, మమ్మల్ని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు? మేము ఆడే ఉంటే బాగుండు కదా, ఆడే పాకి పనులు చేసుకుంటా, వాళ్ళ చేత కొట్టించుకుంటా బతికే వాళ్ళం కదా. అరే, మమ్మల్ని ఐగుప్తు చెర నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రం నుంచి కూడా మమ్మల్ని బయటికి తీసుకొని పోగలడని నమ్మకాన్ని కోల్పోయారు. మారా వద్ద చేదు నీరుగా ఉండగా ఫిర్యాదు చేయడం చేదుగా ఉన్న ఈ నీళ్ళు మేము ఎట్ట తాగాల? ఆహారం కోసం ఫిర్యాదు చేస్తా ఉన్నారు. దేవదూతలు తినే దేవుడు దేవదూతలకు ఇచ్చిన మన్నాను భుజిస్తూ కూడా, ఆ మన్నా మాకొద్దు, మాకు మాంసం కావాలన్నారు. అరే, మీరు దేవదూతలు తిన్న మన్నాను భుజింపు చేస్తున్నాను అని దేవుడు చెప్తాడు. వద్దు, మాకు ఈ మన్నా అవసరం లేదు, మాకు మాంసం కావాలా, మాకు చేపలు కావాలా, ఇదిగో మాకు ఆ కూరలు కావాలి, ఈ కూరలు కావాలి, ఆ కూరలు తిని మాకు బోరు కొట్టిపోతా ఉంది, మాకు వద్దు ఈ మన్నా, మాకు అవసరం లే, ఈ దేవదూతలు తిని మాకు మాంసం కావాలా. ఇదిగో ఆ ఐగుప్తు చెర నుంచి తీసుకొని వచ్చి, ఇదిగో వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తన కృపచేత దేవుడు తోడుకొని పోతుంటే విగ్రహాలు పెట్టుకొని పూజించారు. బంగారు దూడం చేసుకుని విగ్రహాలు చేసుకున్నారు, విగ్రహ ఆరాధన చేశారు. ప్రియమైన దేవుని జనమా, ఆ గుంపులో ఉన్నటువంటి కోరాహు, దాతాను, అభిరాము తిరుగుబాటు చేశారు దేవుడి పైన. కానాను దేశాన్ని వేగు చూడడానికి పోతే, ఇదిగో ఆడ భయంకరమైన జనాలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తారు, అందుకోసం మమ్మల్ని తీసుకొచ్చింది ఎడకే, మాకు అవసరం లేదు అని దేవుని మీద యాష్టపడ్డారు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు అనే సంగతి మర్చిపోతున్నారు. ప్రియమైన దైవజనమా, అంత మాత్రమే కాదు, విగ్రహారాధన చేస్తూ, వరసలు లేకుండా వ్యభిచారం చేస్తూ ముందుకు సాగారు.
సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. సంఖ్యాకాండం 25 అధ్యాయం 20. అమ్మా, ఇశ్రాయేలీలు నిషిద్ధిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయడానికి పూనుకున్నారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా భోజనము చేసి వాళ్ళ దేవతలకు నమస్కరించారు. అబ్బో, మోయాబు దేశముతో కలిసిపోయారు. ఆ స్త్రీలతో వ్యభిచరించారు. ఇదిగో వాళ్ళ దేవతలకు, ఇదిగో వాళ్ళ ప్రజల్ని పిలుస్తుంటే వీళ్ళు కూడా పోయి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఇదిగో కృప ద్వారా తోడుకొని వచ్చిన దేవుణ్ణే మర్చిపోయిన ఇజ్రాయేలు ప్రజలు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవెలా ఉన్నావు? నువ్వు ఏ విధంగా దేవుణ్ణి బాధ పెడుతున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని దూషిస్తున్నావు? నువ్వే విధంగా దేవునికి నీ జీవితంలో తిరుగుబాటు ఉంది? ఏ విధంగా ఆయనకి సంతాపం కలిగిస్తున్నావు? ఎందుకని ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను పాటించడంలే? ఎందుకని నువ్వు దేవుని దగ్గరికి వస్తూ విగ్రహాల దగ్గరికి పోతున్నావు? నువ్వు కూడా ఇజ్రాయేలు ప్రజల్లో కలిసిపోతావా? అటు ఇజ్రాయేలీలు అమ్మా కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం ఏం చేసిందంట? రగులుకొనింది. వద్దు, దేవుని కోపం నీ మీద, నీ కుటుంబం మీద రగులుకునేదాకా ఉండద్దా? నీకు కృప ద్వారా ఈ లోక దాసత్యము నుంచి నేను బయటకు తీసుకొచ్చిన దేవుడా, నేను కృప ద్వారా తోడుకొచ్చిన దేవునికి నీ మీద కోపం రగులుకునేటట్లు మనం బ్రతకద్దు. నేను ధర్మశాస్త్రం అనే దాస్యం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి నేను బయటికి తీసుకొని వచ్చాడు. సమస్త దుర్నీతి నుండి నేను బయటికి తీసుకొచ్చాడు. ప్రస్తుతపు దుష్టకాలం నుండి నేను బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఇన్ని నీ పక్షాన దేవుడు చేస్తా ఉంటే నువ్వు ఇంకా లోకంతోనే ముడిపడి ఉంటాను అంటే ఎలాగా? నీతిమంతులుగా తీర్చబట్టకు, అపరాధములను క్షమించుటకు, ఇదిగో దత్తపుత్రాత్మను పొందుటకు, పవిత్ర పరచుటకు, నిత్యమైన విమోచన పొందుటకు నిన్ను కృప ద్వారా ఆయన తోడుకొని వస్తుంటే, ఆయన తోడుకొని వచ్చే మార్గ మధ్యంలో నువ్వు ఆయన్ని ఎలా శోధిస్తున్నావు? ఏ విధముగా నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నావు? ఏ విధంగా ఆయన్ని దుఃఖపెడుతున్నావు? ఏ విధంగా ఆయన దుఃఖపెడుతున్నావు? మీరెవరో తెలుసా? దేవునికి సొత్తైన ప్రజలు. ఏందంట? దేవునికి సొత్తైన ప్రజలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20 వరకు చదవండి. అమ్మా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఏందంట? మీరు మీ సొత్తు కాదు. మీరెవరంట? విలువబడి కొనబడిన వారు. నీవు ఎవరు ప్రాపర్టీ తెలుసా? యేసుక్రీస్తు యొక్క ప్రాపర్టీ నువ్వు. మనకందరికీ భూములు, చిన్న చిన్న స్థలాలు, చిన్న చిన్న ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు మనం కట్టుకుంటాం కదా, ఇవన్నీ అవి మన ప్రాపర్టీ. నువ్వు ఎవరు ప్రాపర్టీ తెలుసా? నువ్వు దేవుని యొక్క ప్రాపర్టీ. ఆయనకు సొత్తైన ప్రజ నీవు.
ఆయన దేవునికి ప్రథమ ఫలముగా ఉండవలసిన వాడేవు నువ్వు. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన ఇదిగో యేసుక్రీస్తునందున్న వాడేవు నువ్వు. సత్క్రియలందు ఆసక్తి గల వాడుగా బ్రతకవలసిన వాడవు నువ్వు. నువ్వు దేవుని మీద తిరగబాటు చేస్తున్నావేమో ఈరోజు. నువ్వు ఏ విషయంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు అమ్మా? ఏ విషయంలో దేవునికి తిరుగుబాటు చేస్తున్నావయ్యా? ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నారయ్యా? దేవుడు ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. ఇదిగో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మందిరముపై మేఘములో, మందిరముపై మేఘంలో ఎవరున్నారంట? దేవుడు అన్నాడు, మోషే మోషే ఒక గుడారం కట్టు, ఆ గుడారం పైన మేఘం వస్తుంది మోషే, ఆ మేఘంలో నేను ఉంటాను మోషే. మేఘము పైకి వెళ్ళే కొద్దీ మీ గుడారం ముందుకు జరగాల. గుడారం ముందుకు పోయే కొద్దీ ఇజ్రాయేలు 20 లక్షల కాలు బలం నడుస్తూ ముందుకు పోవాలా. అందరిక అక్కడే వంటలు గిట్టలు వండుకుంటా ఉండాల. ప్రియమైన దైవజనమా, నిన్నంత భద్రంగా క్షేమముగా నిన్నైనా తోడుకొని వస్తే ఈ లోకమనే దాస్యం నుండి నువ్వు ఆయనకు తిరగబడుతున్నావు, ఆయన దుఃఖ పెడుతున్నావు. అయ్యా నేను ఆయనకి తిరగబట్టలేదయ్యా అంటే ఆయన దుఃఖ పెడుతున్నావేమో. అయ్యా నేను దుఃఖ పెట్టలేదంటే ఆయన శాస్త్రాలను గైకొనటం లేదేమో, ఆయన నువ్వు జప్తులకు తెచ్చుకోవటం లేదేమో. ఇజ్రాయేలుకున్న ఈ 10 తప్పులు ఏదో ఒకటి నీలో ఉన్నాయి, ఏదో ఒకటి నీలో ఉన్నాయి. ప్రియమైన దైవజనమా, తిరగబడ్డారు, దుఃఖపెట్టారు, శోధించారు, సంతాపం కలిగించారు, స్మరణకు తెచ్చుకోలేదు, జప్తికి తెచ్చుకోలేదు, శాసనాలు గైకొనలేదు, ఏయో ఒకటి నీలో ఉన్నాయి. దేవుడు కోపం రగులుకోకముందే సట్టే పదం. ప్రియమైన దైవజనమా, ప్రియమైన దైవజనమా, ఇదిగో ఆయన అంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే, నువ్వు ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. ఏం చూసుకోవాలి జాగ్రత్తగా? ఏం చూసుకోవాలి జాగ్రత్తగా? చెప్పండి అమ్మా. జాగ్రత్తగా చూసుకో, నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు తెలుసా? నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? నువ్వు దేవుని యొక్క ప్రాపర్టీ. జాగ్రత్త, అది జాగ్రత్త. నీ ఇల్లుని, నీ పొలాన్ని, నీ స్థలాల్ని, నీ ఉద్యోగాల్ని, నీ వ్యాపారాల్ని నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నిన్ను నువ్వు కూడా చాలా జాగ్రత్తగా చూసుకో. సమయం లేదు బిడ్డ, సమయంలే. జాగ్రత్తగా చూసుకో. నువ్వు నీ ప్రాపర్టీ కాదు, యు ఆర్ మై ప్రాపర్టీ. నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన దానివే ఉన్నావు. ఇదిగో లోకమనే దాసత్యము నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నువ్వు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే, హోషియా 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. హోషియా అమ్మా 10-12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి,
ప్రేమయను కోతను మీరు కోయుడి. చాలు. దాస్యత్వము నుంచి బయటికి తీసుకొచ్చు దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు అంటే నువ్వు మొట్టమొదటి ఎవరిని వెతకాలి తెలుసా? ఎవరిని వెతకాలా? యెహోవాను వెతకాల. ఏం చేయాలా? యెహోవాను వెతకాల. ఎన్ని రోజులైందో నువ్వు ఆయన్ని వెతికి? ఎన్ని రోజులైందో ఆయనకు నువ్వు మనసారా ఆయనతో మాట్లాడుకొని? ఎన్ని రోజులైందో కదా? యెహోవాను వెతుకుడి. వెతుకుతున్నారా? మరి ఏ సమయాల్లో ఆయన వెతుకుతున్నారు మీరు? అయ్యా, నిన్ను దాసత్వం నుంచి, లోకమనే దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా. నువ్వు ఆయన వెతుకుతున్నావా? ఎన్ని రోజులైందో నువ్వు బైబిల్ చదివి? ఎన్ని రోజులైందో నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని? ఎన్ని రోజులైందో ఆయన దగ్గర హృదయపూర్వకంగా ఏడ్చి? ఎన్ని రోజులైంది? ఆయన వెతుకుతున్నావా? దుఃఖపడుతున్నాడు ఆయన, ఏడుస్తున్నాడు ఆయన, బాధపడుతున్నాడు ఆయన. అయ్యో, అనేక మంది నరకానికి వెళ్ళిపోతుంటే నిన్ను వీళ్ళని బయటికి తీసుకొచ్చానే, వీళ్ళు నన్ను వెతకటం లేదే. అందుకని కీర్తనకారుడు 63వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాస్తున్నాడు. కీర్తన, అమ్మా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను ఏం చేస్తున్నా? నేను వెతుకుతున్నాను. దేవా, నా దేవుడవు నీవే. ఏం చేస్తున్నాడంట? వేకువనే నిన్ను, వేకువనే. వెతుకుతున్నారా? వేకువనంటే 9 గంటలకి అమ్మా, 3 గంటలకి వెతుకుతున్నారా? మరి వెతుకుతున్నారా? 3 గంటలకి నువ్వు ఆయన దుఃఖపెడుతున్నావు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతా. వెతికేది ఎప్పుడు వెతుకుతాం చెప్పండి? ఒక వస్తువుని వెతుకుతున్నామంటే ఏమని అర్థం? కనపడకుండా ఉంటే దాన్ని ఏ డ్రాలో పెట్టాం, ఏ డస్కులో పెట్టాం, ఎక్కడుంది అది? వెతకమా? కంపల్సరీ వెతుకుతాం. ఒక మ్యారేజ్కే పోవాలా, మంచి జ్యువెలరీ కనిపించలా, పెట్టిన దగ్గర లేదు. ఎన్ని దగ్గర బీరువాలో వెతుకుతాం, డస్క్లో వెతుకుతాం, అది కనిపించటంలా. అది కనిపించిన దాకా వెతకరా? చెప్పండి అమ్మా, వెతకరా? ఆల్రెడీ నీకు ఒక ప్రిపరేషన్ ఉంటుంది కదా, మ్యారేజ్ బాగుండే ప్రిపరేషన్ ఉంటుంది కదా. అందులో ముఖ్యంగా ఆడవారికి ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఇదో ఈ శారీ కట్టుకోవాలి, ఈ నెక్లెస్ వేసుకోవాలి, ఈ బ్యాంగిల్స్ వేసుకోవాలి అని ఉంటుంది కదా వాళ్ళకి. మ్యాచింగ్, ఇప్పుడు అందరూ మ్యాచింగ్లు వేస్తారు కదా. ఆదివారం అయితే మామిడి ఏం గొడ్లిస్తాయో వేసుకోవాలి నేను, లేకపోతే ఇంకా కారులో మాటలుండవు. ఎవరు బాధలు వాళ్ళకిలే అండి. అదే అంటారు పాత సామెత, కడుపు తెచ్చుకుంటే పేగులు కాళ్ళ మీద పడతాయని. దేవుణ్ణి వేకువనే వెతకుతున్నాడు, ఆయన కనిపించిన దాకా వెతకుతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప భక్తిపరుడు! గంట సేపు వెతుకుతున్నాడా? 2 గంటల సేపు వెతుకుతున్నాడా? 3 గంటల సేపు వెతుకుతున్నాడా? ఆయన కనిపించిన దాకా, ఆయన నీ హృదయంతో మాట్లాడిన దాకా, ఆయన స్వరం నిన్ను దర్శించిన దాకా, ఆయన స్పర్శ నిన్ను తాకిన దాకా వెతుకుతూనే ఉన్నాడు. తెల్లారిపోయింది పొల్లున. ప్రియమైన దైవ జనమా,
దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏందో తెలుసా? నువ్వు ఆయన వెతకాలని. ఒకటవ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనములో ఇలా రాస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి ఏం చేయాలంట? నిత్యం అంటే అమ్మా ఎల్లప్పుడూ వెతకండి ఆయన్ని. నువ్వు ఆయన సరిగా వెతకటం లేదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిత్యం వెతకాలి, వేకువనే వెతకాలి. అందుకనే సామెతలు 8వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. చదవండి. తన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువాడు. ఎలా వెతకాలంటమ్మా? జాగ్రత్తగా అంటే ఏదైనా ఒక ఉదాహరణ చెప్తారా ఎవరైనా? జాగ్రత్తగా వెతికేది జాగ్రత్తగా వెతికేది ఎప్పుడు? చెప్పమ్మా. జాగ్రత్తగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప మాట చెప్పనా? ముత్యము కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. బంగారము కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. మేలిమి వజ్రాల కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఎట్లాగా వెతకాలి ఆయన్ని? జాగ్రత్తగా వెతకద్దు. నువ్వు వెతకటల్లా ఆయన్ని. మేలిమి బంగారము కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము. జాగ్రత్తగా వెతకాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన వెతకాలని దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. రెండవదిగా, దాస్య గృహము నుండి నిన్ను దేవుడు బయటకు తీసుకొస్తే దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఆయన్ను, యెహోవాను నువ్వు వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, నిన్ను ఎందుకు ఆయన ఎన్నుకున్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదవండి. ఏందమ్మా? మైక్ చూసుకో. ఇంకా 4 నెలలైన తర్వాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చేసి ఉన్నాయని మీతో చెప్పుచున్నాను. చాలు. ఎందుకంటే ఒకటి, మిమ్మల్ని యెహోవాను వెతుకుట కొరకు మిమ్మల్ని ఆయన దాస్యం నుంచి బయటకు తీసుకొచ్చాడు. రెండవదిగా పంట కోత కొయ్యడానికి ఆయన మిమ్మల్ని తీసుకొని వచ్చాడు బయటికి. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినని ఇదిగో పంట కోత కొయ్యటకు నిన్ను పిలిచాడు. మళ్ళీ చదువుతావా పాప మాట? మళ్ళీ చదువుతావా మాట? 4:35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము
వచ్చునని కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. మీరు చెప్పుదురు కదా. ఇదిగో ఇదిగో మీ కన్నులెత్తి మీ కనులెత్తి పొలములను చూడుడి. పొలాలను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని కోతకు వచ్చి ఉన్నాయని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. కోతకు వస్తే ఏం చేయాలా? ఏం చేయాలండి రైతులు? కొయ్యాల. ఏం చేయాలా? కొయ్యకపోతే ఏమైపోతాయి? నేల పాలైపోతాయి. నేల పాలైపోతాయి. కొయ్యబడాలా. నేల పాలైందాక ఉండకూడదు. ఎందుకు పనికిరావు మళ్ళీ? ఏమైనా దేవుని బిడ్డారా? అందుకనే చూడండి, లూకాసు వార్త 20వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసినాడు. పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష పంటలో తన భాగమును ఇమ్మని ఆ కాపుల యొద్ద ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి చంపేశారు. కొట్టి ఒట్టి చేతులతో పంపించేశారు. తర్వాత మరలా అతడు వేరొక దాసుని పంపగా వారు ఆయన్ని కొట్టి అవమానపరిచారు. వట్టి చేతులతో పంపించారు. మరలా అతడు మూడో వానిని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలకు త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని నేను ఏమి చేతును? నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఒకవేళ వారు అతన్ని సన్మానిస్తారేమో అనుకొనెను. తప్పు తెలుసుకుంటారేమో, బాగుపడతారేమో, దాస్యపు గృహము నుంచి బయటకు తీసుకొచ్చాను కదా, సరిచేయబడతారేమో, మేలుకొంటారేమో. ఇదిగో మొదటి వాళ్ళు పంపిస్తే కొట్టారు, రెండో వాళ్ళు పంపిస్తే కొట్టి గాయపరిచారు, మూడో వాడిని అవమానపరిచి త్రోసివేశారు. నా ప్రియకుమారుని పంపిద్దాం, తప్పు తెలుసుకుంటారేమో, సరిచేయబడతారేమో. ఆయన్ని కొట్టడం కాదు, అవమానపరచడం కాదు, కొట్టి అవమానపరిచి చంపేశారు. ఏం చేశారు? కొట్టి ఆత్మదేవుడి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు ఎన్నిసార్లు తోలనాడావు? పండిపోయి ఇదిగో కొయ్యకపోతే అది నేలపాలైపోద్దమ్మా. నీ జీవితం కూడా అంతే, నీ బ్రతుకు కూడా అంతే. ఇదిగో తన ప్రియకుమారుణ్ణే నీ దగ్గరికి పంపించాడు, నువ్వు ఆయన మాట వినలే, ఆయన్ని కొట్టారు. ఏం చేశారంటమ్మా ఆయన్ని? ఆయనను ఆ కాపులు అతను చూచి ఇతను వారసుడు, స్వాస్యము మనదగునట్లు ఇతను చంపుదము రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపేశారు. ఏమైనా దేవుని వెళ్ళరా? దేవుడు చెబుతున్న ఉపమానాలను తెలుసుకోలేకపోతున్నారు. నేను మీకోసం వచ్చాను అని ఘంటాపదంగా చెప్తున్నాడు, నన్ను చంపేశారు అని ఘంటాపదంగా చెప్తున్నాడు. ఇదిగో కోతకాల సమయం వచ్చేసింది, ఇదిగో నేను కోత కొయ్యడానికి వస్తున్నాను, నాతో పాటు మీరు కూడా వస్తారా? నేలపాలైపోతారా? పంట కొయ్యడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యెహోవాను వెతుకుటకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలని నీ దగ్గర నుంచి దేవుడు ఆశపడుతున్నాడు.
చెడు నడతను విడిచి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందని అవకాశము లేక ఏశావు భ్రష్టుడైపోయినాడు, వ్యభిచారి అయిపోయినాడు. అవకాశంలే, కొంతమందికి అవకాశం లేదు. ఇదిగో యూదా ఇస్కరియోతుకి కోల్పోయాడు, అవకాశంలే. అననీయ సఫేరాలకు అవకాశంలే, అవకాశంలే. విచారించని ఆశాకు అవకాశంలే, అవకాశంలే. దేవుడు నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. తల్లి, అయ్యా, ఈ స్వల్పకాలమైన సుఖభోగాల కొరకు ఆయన ఇచ్చిన విలువైన రక్షణ పోగొట్టుకుంటున్నావేమో. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు, చదవండి తొందరగా. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలని దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమునకు ఇచ్చిన బోధయు క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు. ప్రియమైన దైవజనమా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఈ మారు మనసును రక్షణ పొందుటకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకటి, నిన్ను వెతకటానికి, ఆయన్ని వెతకడానికి పిలిచాడు. పంట కోత కోయుటకు నేను పిలుస్తున్నాడు ఆయనతో పాటి. ఇదిగో రక్షణ పొందుటకు, మారు మనసుకు తగిన రక్షణ పొందుటకు, నిర్జీవ క్రియలను విడిచి నువ్వు బ్రతకడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. 4వదిగా చూడండి, హెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. హెజ్కేలు హెజ్కేలు 22వ అధ్యాయం 30వ వచనం. అమ్మా చదవమ్మా. హెజ్కేలు 22:30. దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, అమ్మా బద్దలైన సందులలో నిలబడుటకు తగిన వాడు ఎవడు అని. ఏంటంట? బద్దలైన సందులలో నిలబడుటకు తగిన వాడు ఎవడు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒక్కడైనను కనబట్టలే, ఒక్కడైనా కనబట్టలే. ప్రియమైన దేవుని జనమా, బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవరు అని ఆయన వెతుకుతున్నాడు. నీ దగ్గరికి వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ వైపు చూస్తున్నాడు. ఎవరో బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడేవాడు, తగిన వాడేవాడు. ఎవరున్నారా? ఎవరున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. చదవండి. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవాలి. చాలు. ఎక్కడ నిలవాలంట నువ్వు? బద్దలైన సందులలో ఒక స్థలం ఉంది, అక్కడ నిలుచోవాలి. ఎక్కడ నిలవాలి నీవు? బండ మీద నువ్వు నిలవాలా. నేను వస్తా, నా అరిచి అడ్డు పెడతా, నేను పోతా ఉంటాను, నా వీపు వెనక చూడు నేనంట. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? చదువు, మళ్ళీ చదువు మాట.
ఆ, నా సమీపమున ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నువ్వు నిలవాలా. నా మహిమ నన్ను దాటి వెళతా ఉంది. ఆ బండ సందుల్లోని నుంచి ఆ ప్రియమైన విశ్వాసే, మోషేతో అంటున్నాడు, నువ్వు బండ సందుల్లో నిలువు, నా చేయి అడ్డు పెడతా. నేను అంటాను, ఆయన మహిమను బండ ఆపద్దా? ఆపద్దమ్మా. ఆ? దేవుని మహిమ బండలు బద్దలైపోవు. మోషే మనస్తత్వాన్ని, మనిషి యొక్క వ్యక్తిగత మనస్తత్వాన్ని తెలుసుకున్నవాడు గనక ఒక ఇమాజినేషన్గా ఆయనకి చెప్తున్నాడు, నువ్వు బండ సందులో నిలవంటే నాకు ముందు బండ ఉందలే అని ఊహించుకుంటాడని. అంతేగాని ఆయన మహిమను బండాపద్దా? ఆయన మహిమను ఆపింది ఆయన చెయ్యే. ఇదిగో ఆయన చూడ్డానికి కొరకై ఆయన అంటున్నాడు, బద్దలైన సందుల్లో నిల్చుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను చూడడానికి ఇష్టపడేవాడు, నన్ను కోరుకునేవాడు, నా మీద ఆధారపడేవాడు, నేను చెప్పినట్లు చేసేవాడు ఎవరైనా ఉన్నారా? బద్దలైన సందుల్లో నిలబడడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఒక్కడున్న కనిపించడం లేదే. నన్ను చూడాలని ఆశ లేదా? నాతో గడపాలని ఆశ లేదా? ఆ 7 ఏళ్ల ప్రేమ విందులో నాతో ఉండాలని ఆశ లేదా? ఎవరు బద్దలైన సందుల్లో నిలబడి తగిన వాడెవడో? ప్రియమైన దైవజనమా, ఆయన మహిమను నీకు కనపరచాలనుకుంటే నీకు ఆయనకి కనెక్షన్ చాలా దూరంలో ఉంది. నువ్వు ఆయన టవర్కి అందటంలే, ఆయన టవర్ దగ్గర నువ్వు లేవు, ఏడో మారుమూల ప్రాంతంలో ఉన్నావు. ఆయనకు అందుబాటులో నువ్వు ఉండటంలే. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు అద్భుతమైన మాట, 40వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదవండి. కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను, 42 కదా నాన్న, ఆ అమ్మాయి పైకి ఎత్తాను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరచెను. ఎక్కడ ఆయన పాదాలు ఏడ ఉన్నాయంట? బండ మీద నిలిపాడట. అబ్బా, నీ పాదాలు ఏడుంటున్నాయి? ఆయన చూసే పాదాలుగా కనపడుతున్నాయా? ఆయన కోసం పరిగెత్తే పాదాలుగా కనిపిస్తున్నాయా? ఆయన మహిమ చూడాలని, ఇదిగో సందుల్లో నిలబడాలని కోరుకుంటున్నావా? ఇంకా ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? యెహోవాను వెతుకుటకు నేను పిలుస్తున్నాడు, పంట కోత కోయుటకు నేను పిలుస్తున్నాడు, రక్షణ పొందుటకు, నీకిచ్చిన మారు మనసు రక్షణ పొందుటకు నేను పిలుస్తున్నాడు, బండ సందుల్లో నిలబడ్డానికి నేను పిలుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు టకటక చదవండి. నేను 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? జ్ఞానుల వలె నడుచుకున్నటకు పిలుస్తున్నాడు. పౌలుడైన యేసుక్రీస్తు వారు
జ్ఞానముతో నిండుకున్నవాడై ఉన్నాడు. పౌలు జ్ఞానము చొప్పున నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. నడుచుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. ఇదిగో అందుకని అంటాడు ఒక మాట, జ్ఞానముతో కాపురము చేయుడి. ఎలా చేయాలంట? జ్ఞానముతో. చదవద్దులేండి, 1 పేతురు రాసిన పత్రిక 3:7 ఉంటుంది. జ్ఞానముతో కాపురము చేయుడి, జ్ఞానుల వలె నువ్వు నడుచుకోవడానికి నిన్ను పిలుస్తున్నాడు. కాలము నెరిగి జీవించడానికి నిన్ను పిలుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13:11 ఎలా పిలుస్తున్నాడు? కాలము నెరిగి కాలము నెరిగి జీవించాలే మనిషి. అందుకని దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక ఓ నేస్తమా సమయము పోనీయకుమా, ఓ నేస్తవా యేసుని ఎరుగని చెనులు ఎందరో నశించిపోగా, యేసుని ఎరుగని చెనులు. ఇదిగో దినాలు చెడ్డగా ఉన్నాయి, కాలము నెరిగి నువ్వు జీవించాలి. దేవుడు అంటాడు, అడవిలో నీ కొండ మేకలు ఈయన కాలము నీకు తెలియనా? కాలము కొంచెమే గనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ పాట రాశా. నా 3 రోజుల్లో అందరూ బాగా పాడుకున్నారు ఈ పాట కదా. చిన్న పొరపాటైనా కనుమరుగవునా, తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా, తెలియకుండగలదా నా జీవితం నీకు, దాచి ఉంచగలనా నీ కను దృష్టి యందు, చిన్న పొరపాటైనా కనుమరుగవునా, తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా, చిన్న పొరపాటైనా కనుమరుగవునా, తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా. సొలొమోను చేసిన పాపం పతనానికి దారి తీసెగా, సంసోను చేసిన పాపం తన మరణానికి హేతువయ్యగా, సొలొమోను చేసిన పాపం పతనానికి దారి తీసెగా, సంసోను చేసిన పాపం తన మరణానికి హేతువయ్యగా. దేవుని చెంత విచారించని ఆశారాజుకు అరికాళ్ళలో పుండు పుట్టెగా, దేవుని చెంత విచారించని ఆశారాజుకు అరికాళ్ళలో పుండు పుట్టెగా, అరికాళ్ళలో పుండు పుట్టెగా. చిన్న పొరపాటైనా కనుమరుగవునా, తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా, చిన్న పొరపాటైనా గవునా, తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా, తెలియకుండగలదా నా జీవితం నీకు, దాచి ఉంచగలనా నీ కను దృష్టి యందు, గెహాజీ చేసిన పాపం ఒళ్ళంత కుష్టుగా మారే, ఆకాను చేసిన పాపం కుటుంబం నాశనమాయే, గెహాజీ చేసిన పాపం ఒళ్ళంత కుష్టుగా మారే, ఆకాను చేసిన పాపం కుటుంబం
నాశనమాయే. అననీయా సఫేరాలు చేసిన పాపం మరణానికి నాంది పలికెగా. అననీయా సఫేరాలు చేసిన పాపం మరణానికి నాంది పలికెగా. మరణానికి నాంది పలికెగా. చిన్న పొరపాటైనా కనుమరుగవునా తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా. చిన్న పొరపాటైనా కనుమరుగవునా తీర్పు దినమందు ప్రతిదీ లెక్కే కదా. ప్రియమైన దైవజనమా, ఇదిగో కాలము గడిచిపోతుంది, సమయం కొద్దిగా ఉంది. పుట్టినరోజులు వస్తున్నాయంటే ఆయుష్ తరిగిపోతుందని అర్థం. కాలము గతించిపోతా ఉంది, వేగమే వేగమే. కాలము కొంచెమే గనుక జాగ్రత్తగా ఉండాలి. చదవద్దులే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 రాయబడి ఉంటుంది ఈ మాట. కాలము నెరిగి జీవించటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. మళ్ళీ చదివో పాప, మళ్ళీ చదువు, పెద్దగా చదువు ఆ మాట, బైక్లో చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఈ మాట నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించడానికి మనకు అనుగ్రహించెను. నిన్ను నన్ను ఆయన పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. ఇదిగో ఇవన్నీ నిన్ను బట్టి అనుకుంటున్నారా? ఈ ఆశీర్వాదాలు నిన్ను బట్టి అనుకుంటున్నారా? కేవలం నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు కనుక, కేవలం నీవు ఇదిగో ఆయన రక్తము ద్వారా నువ్వు విమోచింపబడ్డావు కనుక, కేవలం నీవు ఆయన ప్రాపర్టీగా ఉన్నావు కనుక, ఆయన సొత్తుగా ఉన్నావు కనుక, పరిశుద్ధాత్మని ముద్ర వేశాడు కనుక ఆయన నిన్ను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించుటకు నేను పిలుస్తున్నాడు. నీకోసం కరిగిపోయాడు, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం అవమానపరచబడ్డాడు, నీకోసం అవహేళన చేయబడ్డాడు, నీకోసం మొహం మీద గుద్దించుకున్నాడు, నీకోసం మొహం మీద ఉమ్మూయించుకున్నాడు, నీకోసం ఇదిగో వస్త్రహీనుడిగా అలా నిలబడిపోయాడు. ఎందుకు తెలుసా? కేవలం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నువ్వు అనుభవించడానికి. నిన్ను బట్టి కాదా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి. నిన్ను బట్టి అనుకుంటున్నావేమో, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి. ఆత్మ సంబంధమైన వరములను నీకు ఇయ్యాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఫలముల చేత నిన్ను, నీ కుటుంబాన్ని నింపాలని కోరుకుంటున్నాడు. దైవజనమా, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం నల్లగొట్టబడ్డాడు, నీకోసం అవమానపరచబడ్డాడు, నీకోసం గాయాలు పాలయ్యాడు, నీకోసం 39 కొరడాలు ఇదిగో వీపు మీద చెల్లును మ్రోగినాయి. ఇదిగో కొడుతుంటే శరీరం ముద్దల కింద పడింది. ఆ సిలువకంత రక్తం
ఓ నా ప్రభువు నిన్ను ఆశీర్వాదంగా మార్చడానికి కొరకు ఆ సిలువను మోసుకుంటా వెళ్ళిపోయాడు. మారు మాట్లాడలే. వదకు తేయబడిన గొర్రె పిల్లల మారు మాట్లాడలే నీకోసం. ఇప్పటికి కూడా నీ వైపు చూస్తా ఉన్నాడు. కమ్ కమ్ మై డాటర్, కమ్ మై సన్, రా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నేను నింపాలనుకుంటున్నా. ఆత్మ సంబంధమైన వరాలతో నేను నింపాలనుకుంటున్నా. ఆత్మ సంబంధమైన ఫలాలతో నేను నింపాలనుకుంటున్నా. అందుకోసమే నిన్ను నేను ఏర్పరచుకున్నా. కమ్, దగ్గరికి వద్దామా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అయ్యా, నిన్ను వెతకడానికి కొరకు నన్ను ఎన్నుకున్నావు. పంట కోత కోయుట కొరకు నన్ను ఎన్నుకున్నావు. క్రీస్తునే బండ మీద నిలబెట్టడానికి కొరకు నన్ను ఎన్నుకున్నావు. అన్యుల వలె కాక, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె నడుచుకొనడానికి నన్ను ఎన్నుకున్నావు. కాలము నెరిగి జీవించుట కొరకు నన్ను ఎన్నుకున్నావు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు నన్ను ఎన్నుకున్నావు. నీ ఎన్నికలో నేనున్నాను, నీ పిలుపులో నేనున్నాను. నాలాంటి వాడిని కూడా నువ్వు ప్రేమించావు. ఎందుకు పనికిరాని నన్ను నీ పేరు పెట్టుకున్నావు. ఈ లోకమనే దాసత్యము నుంచి నన్ను పిలుచుకున్నావు. ఇజ్రాయెల్ ప్రజలైతే అయ్యా తిరగబడ్డారు, నేను తిరగబడినయ్యా. ఇజ్రాయెల్ ప్రజలైతే సనుక్కున్నానయ్యా, నేను సనుక్కోనయ్యా. నిన్ను దుఃఖ పెట్టారయ్యా, నేను నీకు దుఃఖ పెట్టనయ్యా. నిన్ను శోధించారయ్యా, నీకు సంతాపం కలిగించారయ్యా. వారు నిన్ను స్మరణకు తెచ్చుకోలేదయ్యా, వారు నిన్ను జప్తికి తెచ్చుకోలేదయ్యా, నీ శాసనాలను అనుసరించలేదయ్యా. నేను అలా జీవించనయ్యా. నన్ను ఈ లోక దాసత్వము నుంచి బయటికి తీసుకొచ్చావు. నేను ఎలా జీవిస్తానంటే నేను వెతుకుతాను, నువ్వు కనపడిందా, బండ సందుల్లో నిలుస్తాను నేను చూసిందాక, కాలము నెరిగి జీవిస్తాను, జ్ఞానముతో ప్రవర్తిస్తాను, రక్షణ కాపాడుకుంటాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు నన్ను పాత్రుని చేయని దేవుని అడగండి. ఆయన చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ ఆరాధనలోకి ముందుకు సాగిపోండి.